నమస్కారం నవ్య న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తల ముఖ్యాంశాలు। జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు। చీరాల సబ్ డివిజన్ పరిధిలో చీరాల కారంచేడు పోలీస్ స్టేషన్లను ఆకస్మికంగా తనిఖీ జిల్లా ఎస్పీ తుషార్ టోడీ। కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ చీరాలలో దళిత సంఘాల నాయకులు ఆందోళన। గడియార స్తంభం కూడల్లో మానవహారం। కేంద్ర మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్। వేటపాలెం దేశాయిపేట కేపాల్ కాలనీలో చీరాల ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారుల దాడులో ఓ ఇంట్లో గోవా రాష్ట్రానికి చెందిన మద్యం బాటిల్స్ ను గుర్తించి స్వాధీనం చేసుకున్న అధికారులు। బాపట్ల జిల్లా చీరాల సబ్ డివిజన్ పరిధిలో చీరాల 1 టౌన్ కారంచేడు పోలీస్ స్టేషన్లను జిల్లా ఎస్పీ తుషార్ టోడీ ఆకస్మికంగా తనిఖీ చేశారు। ఈ క్రమంలో ఆయా పోలీస్ స్టేషన్లో క్రైమ్ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు। ముఖ్యంగా స్టేషన్ పరిధిలో ఎక్కువగా జరిగే నేరాలు, మాయ కేసుల దర్యాప్తుపై ఆరా తీశారు। సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిని ఉపేక్షించబోమని బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ టోడీ హెచ్చరించారు। బాపట్ల జిల్లా చీరాల సబ్ డివిజన్ పరిధిలోని చీరాల 1 టౌన్ కారంచేడు పోలీస్ స్టేషన్లను జిల్లా ఎస్పీ తుషార్ టోడీ ఆకస్మికంగా తనిఖీ చేశారు। ఈ క్రమంలో ఆయా పోలీస్ స్టేషన్లలోని క్రైమ్ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు। ముఖ్యంగా స్టేషన్ పరిధిలో ఎక్కువగా జరిగే నేరాలు, మాయ కేసుల దర్యాప్తుపై ఆరా తీశారు। ఈ సందర్భంగా ఎస్పీ తుషార్ టోడీ మాట్లాడుతూ గ్రామ వార్డు సచివాలయ మహిళా పోలీసుల సహకారంతో ఒంటరిగా నివాసం ఉండే మహిళలు, వృద్ధుల వివరాలు సేకరించారు। తద్వారా అటువంటి ప్రాంతాల్లో ఎక్కువ పెట్రోలింగ్ నిర్వహించాలన్నారు। ఇక ఇదే క్రమంలో నేరాల నియంత్రణలో భాగంగా పాత నేరస్తుల కదలికలపై నిఘా ఉంచడం జరిగిందన్నారు। చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొనే అవకాశం ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు। అసాంఘిక కార్యకలాపాలను కట్టడి చేయడానికి నిర్మానుష్య ప్రాంతాల్లో ముఖ్యమైన ప్రదేశాల్లో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నామన్నారు। నేరాల్ని కట్టడి చేసేందుకు ముఖ్యమైన కూడళ్లు, రహదారులపై సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు। తనిఖీల్లో చీరాల డీఎస్పీ ఎండి మొయిన్, చీరాల 1 టౌన్ సీఐ శ్రీనివాసరావు, కారంచేడు ఎస్ఐ వెంకట్రావు, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు। ఈరోజు సర్ప్రైజ్ చెక్ అలాంటి ప్లాన్ చేసుకొని కొన్ని చీరాల ఏరియాలు 1-2 స్టేషన్స్కి రావడం జరిగింది। చూస్తే మెన్ డిసిప్లిన్ ఆఫీసర్ ప్రెజెన్స్ కూడా అంత బాగానే ఉంది। ప్లస్ మెయిన్ ఈ విజిట్ పర్పస్ ఏంటంటే, ఇప్పుడు మీరు కూడా చూసి ఉంటారు, ఒక ట్రాఫిక్ ప్రకారంగా కూడా, ట్రాఫిక్ డిసిప్లిన్ ప్రకారంగా కూడా కొన్ని ఇంప్లిమెంటేషన్ ఫోకస్ పెడతాము। సో దాంట్ రిలేటెడ్ ఇప్పుడు మన డిఎస్పీ మోయిన్ గారు కూడా కొన్ని ప్లాన్ చేస్తున్నారు, ఒక యాక్టివ్ క్యాంపెయిన్స్ రిగార్డింగ్। ఇప్పుడు కొత్త రూల్స్ ప్రకారం ఫైన్స్ కూడా కొంచెం హెవీగా ఉంటాయి। ప్లస్ లేన్ డిసిప్లిన్ చూస్తే కూడా ప్రాపర్ యూటర్న్స్ కూడా లేదు, ర్యాష్ డ్రైవింగ్ కూడా, ఓవర్టేకింగ్ కూడా, ఇలాంటివి కూడా బేసిక్ కొంతమందికి అవగాహన లేదు, కొంతమంది పాటించడం లేదు। సో ఎవరెవరికి అవేర్నెస్ రావాలి వాళ్ళకి అవేర్నెస్ క్యాంపెయిన్స్ చేస్తాము। ఎవరెవరు కొంచెం ఇఫ్ దే ఆర్ స్టిల్ నాట్ రెడీ టు చేంజ్, ఇప్పుడు యాక్టివ్గా ఆల్రెడీ వీ హ్యావ్ గుడ్ కెమెరాస్ ఆల్సో, ఫొటోస్ కూడా తీసుకొని యాక్టివ్గా అది అంతా మేము ఇంప్లిమెంటేషన్ కూడా మొదలు పెడతాం। ఇన్సిడెంట్ ఎక్కడైనా అప్పుడు ఇనిషియలీ దేర్ వర్ ఫ్యూ రిపోర్ట్స్, తర్వాత మేము ఈవెన్ బీట్స్లో కూడా ఇలాంటి హౌసెస్ ఐడెంటిఫై చేసుకొని మార్క్ చేయడం మన దగ్గర। ఇప్పుడు మహిళా పోలీసు ఉన్నారు, సచివాలయం, ప్రతి సచివాలయంలో ఉంటారు, సెక్రటరియట్లో ఉంటారు। సో వాళ్ళకి కూడా ఒక డేటాబేస్ అలాంటి ఐడెంటిఫై చేసుకొని రొటీన్గా వెళ్ళి మాట్లాడడం। మన మొన్న నాకు ఒక కాల్ వచ్చింది, సో ఈవెన్ ఐ డైరెక్ట్లీ స్పోక్ టు ఎస్హెచ్ఓ అండ్ ఆయన కూడా డైరెక్ట్లీ వెళ్ళి, సో ఇట్ వాజ్ అ ఫేక్ కాల్ కైండ్, ఆయన కొంచెం షీ వాజ్ యాంగ్జైటీలో కాల్ చేశారు, అక్కడ ఏం జరగలేదు, బట్ వెంటనే మన సిఐ గారు కూడా వెళ్ళి స్పందించారు। అది ఆల్రెడీ దృష్టిలో ఉంది। మీ ద్వారా కూడా ఎక్కడైనా లొకాలిటీలో ఇఫ్ ఏజ్డ్ ఓల్డ్ విమెన్ ఆర్ దేర్, మీరు కూడా అలర్ట్ చేయండి, మా దృష్టికి తీసుకోరండి। మేము అక్కడ సీసీటీవీలు కూడా చాలా ఎక్కువ ఏర్పాట్లు ఇప్పుడు మీరు చూసి ఉంటారు, చేస్తున్నాము। దాంతో ఏమవుతుంది, వాళ్ళకి ఎవరు ఇలాంటి చేసిన వాడికి కొంచెం భయంగా ఉంటుంది। ప్లస్ మన దగ్గర మానిటరింగ్ కూడా ఏమైనా సస్పిషియస్ మూవ్మెంట్ ఉంటే మేము ఇక్కడ నుండి చూసి అది కూడా అలర్ట్ చేయాలి। పార్లమెంట్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ చీరాలలో దళిత సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు। స్థానిక గడియార స్తంభం కూడల్లో మానవహారంగా ఏర్పడిన అమిత్ షాకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు।
పార్లమెంట్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. అమిత్ షా వ్యాఖ్యలకు నిరసనగా బాపట్ల జిల్లా చీరాలలో దళిత సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు. స్థానిక గడియార స్తంభం కూడల్లో మానవహారంగా ఏర్పడిన అమిత్ షాకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అమిత్ షా చేసిన వ్యాఖ్యల్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పలువురు దళిత సంఘాల నేతలు మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగ శిల్పి మాత్రమే కాకుండా దేశ సమానత్వ స్ఫూర్తికి ప్రతీక అన్నారు. దేశ ప్రజలు ఎప్పటికీ ఆయన సేవల్ని గౌరవంతో స్మరించుకుంటారన్నారు. అంబేద్కర్ పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలు అగ్రకుల దురహంకారాన్ని ప్రదర్శిస్తూ దళిత వర్గాల్ని అవమానించే విధంగా ఉన్నాయని ఆరోపించారు. వెంటనే అమిత్ షా బహిరంగంగా క్షమాపణ చెప్పాలని, ఆయన హోంమంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఇక్కడ నుంచి భారతదేశం మొత్తం కూడా నిరసన ప్రదర్శనలు జరుగుతూ ఉన్నాయి. మరి ఇదిగాక అమిత్ షాని కేంద్ర ప్రభుత్వం నుంచి ఆయన బర్తరఫ్ చేయాలని చెప్పేసి దళిత సంఘాలన్నీ కూడా డిమాండ్ చేస్తా ఉన్నాయి. రద్దు చేయాలని చెప్పేసి ఏకోన్ముఖంగా అందరూ కూడా ముక్తకంఠంతో మాట్లాడుతూ ఉన్నారు. మరి ఇది కాకుండా మరి ఆయన మాకు దళితులందరూ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాకు దేవుడు, ఆయన కోసం మేము ప్రాణాలు ఈ తెల్ల బట్టలు వేసుకొని ఈ రాజకీయంగా రిజర్వేషన్లు తీసుకున్నా, లేకపోతే ఉద్యోగాలు తీసుకున్నా, మరి ఇంకేదైనా ఇండస్ట్రీస్ పెడుతున్నా, ఏ కార్యక్రమాలు చేస్తున్నా ఆ మహాన్ భావుడు పుణ్యమే అని చెప్పేసి అనేది ఈ సభాముఖంగా మేము చెప్పక తప్పదు. ప్రపంచంలోనే మేధావిగా కీర్తించబడినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి అమిత్ షా అనే ఒక పార్లమెంటేరియన్, ఈ దేశపు హోమ్ మినిస్టర్, అంబేద్కర్ నామ స్మరిస్తే పుణ్యం వస్తుంది అంటున్నాడు. ఏ దేవుడు నామస్మరణం చేయాలో అమిత్ షా గారు తెలియజేయండి. మణిపూర్ లో క్రిస్టియన్స్ ని కోసినటువంటి క్రిస్టియన్స్ ని ఏ దేవుడు క్రిస్టియన్ జీసస్ ని నామస్మరణ చేయాలా? వినిపించకూడదనేది ఆయన ఉద్దేశం అనేది మనం ఒకసారి విశ్లేషించుకుంటే, అంబేద్కర్ ఏం చేశాడనేది మనం ఒకసారి విశ్లేషించుకుంటే గానీ అమిత్ షా ఎందుకు ఆ విధంగా మాట్లాడాడనే దానికి అర్థం తెలియదు. అంబేద్కర్ ఎవరు? అంబేద్కర్ ఏం కోరుకున్నాడు? భారతదేశంలో అణగారిన వర్గాలకి వాళ్ళకున్న ఒక కుతంత్రంతో అంబేద్కర్ ని ఈ రాజకీయ చిత్రపటం నుంచి దూరం చేయాలని ఈ మనువాదులు పడిన కుట్రలో భాగంగానే అమిత్ షా ఈ రోజు ఆ విధంగా మాట్లాడటం జరిగింది. అది కుట్రపూర్వకంగా భారతదేశంలో మళ్ళా మనువాదాన్ని సృష్టించాలని వేటపాలెం మండలం దేశాయిపేట కేపాల్ కాలనీలో చీరాల ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులు దాడులు చేపట్టారు. ఎక్సైజ్ శాఖ అధికారుల దాడుల్లో ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ చేసిన గోవా రాష్ట్రానికి చెందిన మద్యం బాటిల్స్ ను అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా మద్యం క్రయ విక్రయాలు చేస్తే సహించేది లేదని, శాఖపరమైన చర్యలు తప్పవని చీరాల ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ సబ్ ఇన్స్పెక్టర్ శ్రీహరి హెచ్చరించారు. వేటపాలెం మండలం దేశాయిపేట కేపాల్ కాలనీలో చీరాల ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులు దాడులు చేపట్టారు. ఎక్సైజ్ శాఖ అధికారుల దాడుల్లో ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ చేసిన గోవా రాష్ట్రానికి చెందిన మద్యం బాటిల్స్ ను అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఇతర రాష్ట్రానికి చేసిన మద్యం నిల్వలు ఉన్నాయని పక్కా సమాచారంతో దాడులు చేపట్టామన్నారు. దాడుల్లో 9 ఫుల్ బాటిళ్లు, 157 క్వార్టర్ బాటిల్స్ తో పాటు ఓ మహిళను అదుపులోకి తీసుకున్నట్టు తెలియజేశారు. చీరాల మండలం చీరాల ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ పి నాగేశ్వరరావు గారి ఆదేశాల మేరకు, అలాగే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మేము చీరాల మండలం పరిధిలోని ఈ సాయిబాబా గుడి ఆర్చి వద్ద మాకు రాబడిన సమాచారం మేరకు ఇట్టా శ్రావణి అనే ఆవిడ హౌస్ సెర్చ్ చేశాము. హౌస్ సెర్చ్లో భాగంగా ఏమీ దొరకలేదు. కానీ చుట్టుప్రక్కల ఆవిడే ఒక ఇల్లు, పూరిల్లు, ఈ ఇల్లు అద్దెకు తీసుకొని ఈ గోవా నుంచి మద్యం తీసుకొచ్చిన మద్యం బాటిల్ను నిల్వ ఉంచింది. ఆమెను అదుపులోకి తీసుకున్నాం. తదుపరి చర్యల కోసం కోర్టు వారి దృష్టిలో పెట్టి కోర్టు తదుపరి చర్యల నిమిత్తం కోర్టుకు పంపిస్తుంది. ఎన్ని బాటిల్స్ సార్? మొత్తం 157 ఓసీ ప్రీమియం విస్కీ 180 ml, అలాగే మ్యాన్షన్ హౌస్ ఫ్రెంచ్ బ్రాందీ 9 బాటిల్స్, ఫుల్ బాటిల్స్. ఇవి ప్రాపర్టీ సీజ్ చేసి కెమికల్ అనాలిసిస్కి పంపిస్తాము. ఎక్కడ మద్యం సార్? ఇది ఎక్కడ? గోవా మద్యం సరుకు గోవాలో మ్యానుఫ్యాక్చర్ అయింది. గోవా నుంచి తీసుకొచ్చారు ఇక్కడికి. గోవాకే ట్యాక్స్ చెల్లించారు, కానీ ఇది ఆంధ్రప్రదేశ్లో ఇది నాట్ వ్యాలిడ్. దీనికి ఎటువంటి గవర్నమెంట్ ట్యాక్స్లు కానీ ఏమీ లేకుండా గోవా నుంచి మద్యం తరలించి ఇక్కడ ఇల్లీగల్గా సేల్ చేస్తున్నారు. చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనలు ఒకసారి చూద్దాం.
బాపట్ల జిల్లా కలెక్టరేట్లోని సమావేశపు హాల్లో సంక్షిప్త సవరణ ఓటర్ల జాబితాపై నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులతో జిల్లా కలెక్టర్ వెంకటమురళి సమావేశం నిర్వహించారు. సమావేశంలో సంక్షిప్త సవరణ ఓటర్ల జాబితా తయారీపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. యువ ఓటర్ల నమోదుపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకటమురళి ఆదేశించారు. బాపట్ల జిల్లా కలెక్టరేట్లో సమావేశపు హాల్లో సంక్షిప్త సవరణ ఓటర్ల జాబితాపై నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులతో జిల్లా కలెక్టర్ వెంకటమురళి సమావేశం నిర్వహించారు. సమావేశంలో సంక్షిప్త సవరణ ఓటర్ల జాబితా తయారీపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాధారణ జనాభాకు ఓటర్ల జాబితా నిష్పత్తిని సరిచూసుకోవాలన్నారు. ఓటర్ల జాబితాలో లింగ భేదం పరిశీలించాలని, ఆరోగ్యకరమైన నిష్పత్తి ఉండాలన్నారు. 57,034 మంది యువతీ యువకులు ఓటు హక్కు లేకుండా ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించిన అంశంపై ఆయన ఆరా తీశారు. కళాశాలలు మాత్రమే కాకుండా వివిధ రంగాల్లో యువతీ యువకుల ఓటు హక్కుపై చైతన్య కార్యక్రమాలు నిర్వహించారన్నారు. వివిధ వృత్తుల్లో ఉండేవారిని సైతం గుర్తించి ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. గత ఏడాది ఏప్రిల్ నెల 1వ తేదీ నుంచి ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల వరకు 2,14,267 దరఖాస్తులు అందాయన్నారు. అందులో 1,801 దరఖాస్తులు పెండింగ్ లో ఉండగా మిగిలినవన్నీ పరిష్కరించామన్నారు. ముసాయిదా ఓటర్ల జాబితా విడుదలైన తదుపరి అభ్యంతరాల స్వీకరణ సమయంలో 2,391 దరఖాస్తులు అందాయన్నారు. వాటిలో 1,328 దరఖాస్తులు పరిష్కరించగా 1,063 పెండింగ్ లో ఉండడంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ నెల 24వ తేదీలోగా వాటిని పరిష్కరించాలని అధికారులను ఆయన ఆదేశించారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి జి గంగాధర్ గౌడ్, 6 నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. పెళ్ళైపోయిన పిల్లల డెలిషన్స్ ఉన్నాయని అర్థం. అవి చెయ్యాలి. పెళ్ళైపోయిన వాళ్ళు కూడా ఇక్కడ ఓటర్స్గా ఉన్నారు, లేదా మైగ్రేట్ అయిపోయిన వాళ్ళు ఓటర్స్ ఉన్నారు. అవి డిలేషన్స్ జరగాలి. బాపట్లలో కూడా సేమ్ కేసు. క్యాంపెయిన్ లాగా పెట్టి తీసుకోండి. కంప్లీట్గా పిక్చర్లోకి తెస్తేనే ఈ ఫిగర్లన్నీ మీకు మారిపోతాయి. అండ్ ఆధార్ లింక్ చేయడం మీద ఇవి మీరు మెయిన్గా ఫోకస్ చేయాల్సినవి. ఇది కూడా ఈ రోజు నుంచి కంప్లీట్ ఈ పని మీద ఉండండి. హెల్త్ పారామీటర్స్ అన్నింటినీ కూడా డిస్ట్రిక్ట్ యావరేజ్కి దగ్గరగా తీసుకొని వచ్చేటట్టుగా మొత్తం కూడా మీరు కంప్లీట్గా ఎక్సర్సైజ్ చేయండి. అండ్ మేడం విజిట్కి ఏ కాన్స్టిట్యుయెన్సీకి వచ్చినా ఏ కాన్స్టిట్యుయెన్సీకైనా తీసుకొని వస్తాం. అక్కడ మీరు ఈ డిలిషన్స్ కానీ యాడిషన్స్ కానీ ఏ విధంగా చేశారో కూడా చూస్తాం. చీరాల వేదికగా మొట్టమొదటిసారి రాష్ట్ర స్థాయి లాక్రోస్ గేమ్ స్టేట్ మీట్ ను కారంచేడు రోడ్డులో ప్రైడ్ ఇంటర్నేషనల్ పాఠశాల ప్రాంగణంలో నిర్వహిస్తున్నట్లు లాక్రోస్ గేమ్ బాపట్ల జిల్లా చీరాల ప్రెసిడెంట్ అశోక్ బాబు తెలియజేశారు. చీరాల కారంచేడు రోడ్డులోని ఫ్రైడ్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రాంగణంలో మొట్టమొదటిసారిగా లాక్రోస్ గేమ్స్ స్టేట్ మీట్ నిర్వహిస్తున్నట్లు పాఠశాల కరస్పాండెంట్ లాక్రోస్ జిల్లా అధ్యక్షులు అశోక్ బాబు తెలియజేశారు. ఈ పోటీలు ఈ నెల 21, 22 తేదీల్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సెకండ్ జోన్, సబ్ జూనియర్ బాలబాలికల, సీనియర్స్, మెన్స్ అండ్ విమెన్స్ విభాగాల్లో పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పోటీలో ప్రతిభ చూపిన క్రీడాకారులను మహారాష్ట్రలోని నాగ్పూర్ నిర్వహించిన జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్టు ఆయన స్పష్టం చేశారు. జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల ముగింపు సందర్భంగా శుక్రవారం బాపట్ల జిల్లా కలెక్టరేట్ నుంచి స్థానిక అంబేద్కర్ విగ్రహం వరకు విద్యుత్ శాఖ ఉద్యోగులు, సిబ్బంది విద్యుత్ వినియోగంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని బాపట్ల జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రఖర్ జైన్ జెండా ఊపి ప్రారంభించారు. ఇంధన పొదుపు తప్పనిసరి అని, ఇదొక అలవాటుగా మారాలని బాపట్ల జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రఖర్ జైన్ ప్రజలకు పిలుపునిచ్చారు. జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల ముగింపు సందర్భంగా నేడు బాపట్ల జిల్లా కలెక్టరేట్ నుంచి స్థానిక అంబేద్కర్ విగ్రహం వరకు విద్యుత్ శాఖ ఉద్యోగులతో నిర్వహించిన ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ప్రఖర్ జైన్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ విద్యుత్ ఆదా చేసి భావితరాలకు భరోసా కల్పించాలన్నారు. ఎల్ఈడి బల్బులను వినియోగించాలని, భవిష్యత్తు అవసరాలు దృష్టిలో పెట్టుకుని విద్యుత్ వృధా అరికట్టాలని సూచించారు. ఇంటిపై సోలార్ పలకలు ఏర్పాటు చేసుకుని ఎవరికి వారి విద్యుత్తును తయారు చేసుకోవచ్చని తెలిపారు. అత్యంత విలువైన విద్యుత్ శక్తిని ఏ రూపంలో వృధా కాకుండా ఎల్లవేళలా జాగ్రత్తగా వ్యవహరిస్తారని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యుత్ శాఖ ఇంజనీర్ ఆంజనేయులు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాసరావు, విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆలోచించిస్తే గతంలో మా బోర్వెల్ డెప్త్ అంత డెప్త్ లేదు. 10, 20 మీటర్స్, 40 మీటర్స్ పైన 40 మీటర్స్ దాకా నీళ్ళు వస్తుంది. ఇప్పుడు మీరు చూస్తే డెప్త్ కొంచెం ఎక్కువగా కొంచెం డెప్త్ వెళ్ళింది. సిమిలర్లీ సైక్లోన్ ఫ్రీక్వెన్సీ, బ్యాడ్ వెదర్ కండిషన్, అన్ఎక్స్పెక్టెడ్ వెదర్ కండిషన్స్, ఇవన్నీ క్లైమేట్ చేంజ్ వలన జరుగుతున్నాయి. క్లైమేట్ చేంజ్ కి ఒక ముఖ్యంగా రీజన్ ఏంటంటే
గ్రీన్ హౌసెస్ ఎఫెక్ట్. సో ఈ ఎనర్జీ కన్జర్వేషన్ ఎందుకని చాలా ముఖ్యమైన విషయం అయింది, స్పెషల్లీ మన జోగ్రఫీలో కోస్టల్ టౌన్లో. ఇవన్నీ చిన్న చిన్న స్టెప్స్ మనం అందరం తీసుకుంటే చాలా ఉపయోగం పడుతుంది ఈ విషయంలో. సో వన్స్ అగైన్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్, మన స్టాఫ్, బాపట్ల జిల్లా ఇంకా కూడా ఎవరు వింటున్నారు అందరికీ ఈ విషయం చేస్తున్నాను. వీ షుడ్ ఆల్ బి వెరీ సెన్సిటివ్ అబౌట్ ది ఎనర్జీ యూజ్ అండ్ ట్రై టు టేక్ స్టెప్స్ విచ్ హెల్ప్ ది ఎన్వైరన్మెంట్. ఇట్ విల్ ఎవెన్చువలీ హెల్ప్ us ఓన్లీ ఇన్ ది లాంగ్ రన్. మీ పిల్లలు నా పిల్లలు అందరికీ ఇది కొంచెం ఉపయోగం పడుతుంది. నేటి తిరుమల తిరుపతి సమాచారం ఒకసారి పరిశీలిద్దాం. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామివారి దర్శనానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు 29 కంపార్ట్మెంట్లో వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు 15 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 58,165 మంది భక్తులు దర్శించుకోగా 20,377 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి 3,060 కోట్ల ఆదాయం వచ్చిందని వివరించారు. నేటి వాతావరణ సమాచారం ఒకసారి పరిశీలిద్దాం. బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. మేరకు శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. పశ్చిమ మధ్య దానికి ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో బాగా గుర్తించబడిన అల్పపీడన ప్రాంతం ఈరోజు డిసెంబర్ 20, 2024 ఉదయం 8:30 అదే ప్రాంతంలో కొనసాగుతోంది. దీని అనుబంధ ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించింది. ఈ అల్పపీడనం రాబోయే 12 గంటల్లో దాదాపు ఉత్తరం వైపు కదులుతూ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా కేంద్రీకృతమయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత ఇది ఉత్తర ఈశాన్య దిశగా కదిలే అవకాశం ఉంది. తదుపరి 24 గంటల్లో వాయుగుండం మరింత తీవ్రతతో కొనసాగనుందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వార్తలు నేటి జాతీయ అంతర్జాతీయ రాష్ట్ర ముఖ్యమైన అంశాలు పరిశీలిద్దాం. గ్రీస్ దీవుల్లో రోడ్స్ ఐలాండ్ లో బోటు మునిగిపోయింది. ఆ ఘటనలో 8 మంది మృతి చెందగా మరో 18 మందిని రక్షించారు. పెట్రోలింగ్ నౌకను తప్పించుకునే ప్రయత్నంలో స్పీడ్ బోట్ చేసిన విన్యాసాలు ప్రమాదానికి దారితీశాయి. కోస్ట్ గార్డ్ నౌకలు హెలికాప్టర్లతో గాలింపు చేపడుతున్నారు. ఇంకా ఎంతమంది ప్రయాణికులు మిస్ అవుతున్నారో చెప్పడం కష్టంగా ఉంది. టర్కీ కోస్ట్ తీరానికి సమీపంలో ఉన్న రోడ్స్ దీవుల్లో ప్రమాదం జరిగింది. అయితే ఈ రూటులో ఎక్కువగా అక్రమ రవాణా జరుగుతుంది. గడిచిన వారం రోజుల్లో ఇలాంటి ఘటన జరగడం ఇది రెండోసారి. వారం క్రితం కూడా మునిగిన బోటు ఘటనలో 7 మంది మరణించారు. ప్రతి ఏడాది గ్రీస్ కు అక్రమంగా ప్రవేశిస్తున్న శరణార్థుల సంఖ్య 60,000కు చేరుకుంది. సిరియా నుంచి అత్యధిక స్థాయిలో వలసలు జరుగుతున్నాయి. ఆ తర్వాత ఆఫ్ఘాన్, ఈజిప్ట్, ఎరిత్రియా, పాలస్తీనా ఉన్నాయి. పార్లమెంట్లో శీతాకాల సమావేశాలు నేటితో ముగిశాయి. విపక్ష సభ్యుల ఆందోళన నేపథ్యంలో ఉభయ సభల్ని నిరవధికంగా వాయిదా వేశారు. అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై విపక్ష ఎంపీలు నిరసన వ్యక్తం చేస్తూ ఉండగానే స్పీకర్ ఓం బిర్లా లోక్సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఆ సమయంలో ప్రధాని మోదీ కూడా సభలో ఉన్నారు. 1 నేషన్ 1 ఎలక్షన్ బిల్లుపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన జాయింట్ పార్లమెంటరీ కమిటీలో 12 మంది రాజ్యసభ సభ్యులకు చోటు కల్పించాలని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ మేఘవాల్ ప్రవేశపెట్టిన తీర్మానానికి రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఏపీలో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తామని చెప్పిన సూపర్ 6 అమలుపై ఫోకస్ చేసింది. ఇప్పటికే పెన్షన్ 4,000 పెంపుతో పాటు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమలు చేస్తోంది. ఇక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలుపై కొంతకాలంగా కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే ప్రభుత్వానికి ఆర్టీసీ అధికారులు నివేదిక ఇచ్చారు. ఇప్పుడు ప్రభుత్వం ఈ పథకం అమలుపై తాజా ప్రకటన చేసింది. ఏపీలో మహిళలకు ఉచిత బస్సు అమలు చేస్తామని ఎన్నికల సమయంలో కూటమి నేతలు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పథకం అమలు దిశగా ఆర్టీసీ అధికారుల నుంచి నివేదిక కోరారు. తెలంగాణ, కర్ణాటక పర్యటించిన ఆర్టీసీ ఉన్నతాధికారులు అక్కడ అమలవుతున్న ఈ పథకం గురించి పూర్తి సమాచారం సేకరించారు. భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ భారీగా పెరిగింది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో నివసించే మధ్యతరగతి ప్రజలు ఈవీ స్కూటర్లను కొనుగోలు చేయడానికి ముందుకు రావడంతో డిమాండ్ అమాంతం పెరిగింది. దీంతో అన్ని కంపెనీలు ఈవీ స్కూటర్ల తయారీ ప్రారంభించాయి. తాజాగా ప్రముఖ కంపెనీ ఏథర్ తన అమ్మకాలు పెంచుకునేందుకు ప్రత్యేక తగ్గింపు ప్రకటించింది. ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇప్పుడు ఈ పేరు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. పెరుగుతున్న ఈవీ మార్కెట్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని స్కూటర్ సొంతం చేసుకుంది. ఏథర్ కంపెనీ ఏథర్ 450, ఏథర్ రిజ్దా, ఏథర్ 450 ఎపెక్స్ స్కూటర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటోంది. బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో భాగంగా జరగనున్న తుది 2 టెస్టులకు సంబంధించిన జట్టును ఆస్ట్రేలియా ప్రకటించింది. 15 మంది సభ్యుల వివరాలను ప్రకటించిన క్రికెట్ ఆస్ట్రేలియా సంచలన నిర్ణయం తీసుకుంది. కొత్తగా ప్రకటించిన జట్టు సభ్యులు 19 ఏళ్ల యువ బ్యాటర్ శామ్ కోంటాస్ కు చోటు కల్పించింది. ఆ టీనేజ్ బ్యాటర్ ఆస్ట్రేలియా క్రికెట్ లో కొత్త రికార్డు సృష్టిస్తున్నాడు. సుమారు 70 ఏళ్ల తర్వాత టెస్ట్ క్రికెట్ లో చోటు దక్కించుకున్న ఆస్ట్రేలియా ప్లేయర్ గా కోంటాస్ కొనసాగుతున్నారు. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు. చీరాల సబ్ డివిజన్ పరిధిలో చీరాల కారంచేడు పోలీస్ స్టేషన్లను ఆకస్మిక తనిఖీ జిల్లా ఎస్పీ తుషార్ టోడీ.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ చీరాలలో దళిత సంఘాల నాయకుడు ఆందోళన. గడియార స్తంభం కూడల్లో మానవహారం. కేంద్ర మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్. వేటపాలెం దేశాయిపేట కేపాల్ కాలనీలో చీరాల ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారుల దాడుల్లో ఓ ఇంట్లో గోవా రాష్ట్రానికి చెందిన మద్యం బాటిల్స్ ను గుర్తించి స్వాధీనం చేసుకున్న అధికారులు. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.